ప్రస్తుతం మనసు ఓయూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, సమావేశానికి ముఖ్య కారణం ఏంటి? సమావేశం ముఖ్య కారణం వాళ్ళకి అన్యాయం జరిగింది. ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి. ముఖ్యమంత్రిని మొదలుకుంటే రాహుల్ గాంధీని మొదలుకుంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా 1:100 ఒప్పుకున్నారు. కోదండరామరెడ్డి అండ్ కో పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవాళ వాళ్ళు మాట మార్చిండ్రు. 1:100 కాదంటున్నారు. లీగల్ సమస్య వస్తుంది అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి మీద 150 కేసులు ఉంటే లీగల్ సమస్య రాదు. ఒక ఎమ్మెల్సీ ఎవరు తీర్మానం బలన మీద ఉంటే లీగల్ సమస్యలు రావు. వీళ్ళ మీద ఒక్కొక్కరు లక్షల కోట్ల రూపాయల ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే లీగల్ సమస్యలు రావు. వీళ్ళ మీద అక్రమ కేసులు ఉంటే లీగల్ సమస్యలు రావు. వాళ్ళకు న్యాయం జరగాలంటే మాత్రం లీగల్ సమస్యలు వస్తాయి. అంటే ఇంత దుర్మార్గమైన ఇవాళ పాలన కొనసాగుతుంది. సో ఇది ప్రజాపాలన కాదు, దగా పాలన. ఇవాళ 55 జీవో నంబర్ రద్దు చేసినావు, 29 తెచ్చినావు. ఎవరి కోసం తెచ్చినావు? ఈ 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. మరి వాళ్ళకి న్యాయం చేయడానికి వచ్చిందా, లేకపోతే నీ 7% అగ్రవర్ణాలకు న్యాయం చేయడానికి వచ్చిందా? నీ 7% అగ్రవర్ణాలకు 50% అంటే 40% ఓసీ కోట, 10% ఇవాళ అగ్రవర్ణాల కోట, అగ్రవర్ణ పేదల కోట మీరే 50% అనుభవిస్తారు రిజర్వేషన్లు. మరి మేము 93% నుండి 50% రిజర్వేషన్లు అనుభవించాలా? మేము ఓపెన్ కోటాలకు రావద్దా? మాకు అవకాశాలు రావద్దా? అంటే మరి ఇవాళ దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం కంటే 100 రెట్లు నేతృత్వంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం కంటే దుర్మార్గంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అన్యాయం చేస్తున్నది. కేసీఆర్ కంటే కూడా దుర్మార్గంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నాడు. క్యాబినెట్లో రెడ్లే, ఎంపీలు రెడ్లే, ఎమ్మెల్యేలు రెడ్లే, కార్పొరేషన్ రెడ్లే, పూర్తిగా అధికారులు రెడ్లే. పూర్తిగా ఇది రెడ్ల రాజ్యం తప్ప ప్రజారాజ్యం కాదు. ఇవాళ ఆయన రైతు రుణమాఫీ కూడా ఎవరి కోసం చేసిండు? తన రెడ్ల కోసం చేసిండు. భూమి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఇవాళ ఒక వ్యవసాయ కూలీకి, ఒక ఊర్లో వ్యవసాయ కూలీలు ఉంటారు. వ్యవసాయ కూలీలు అంతా కూడా కూలి పని చేసుకుంటే వాళ్ళకి ఎవరికి ₹1 ఇవ్వలేదే. కౌలు రైతులు ఉంటారు. ఈ భూముల కౌలు తీసుకునే వాళ్ళు, వాళ్ళకి ₹1 ఇవ్వలేదే నువ్వు. మరి ఎవరికి ఇచ్చిన పైసలు? నీ భూస్వాములకు ఇచ్చిన పైసలు నువ్వు. ఇది భూస్వాముల కోసం రైతు రుణమాఫీ జరిగింది, పేదల కోసం జరగలే. ఇది దగా పాలన లేకపోతే ప్రజాపాలన? ఓకే సార్, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ రాజకీయాల్లో సమాన వాటా ఖచ్చితంగా కావాలంటారు? 100కు 150% కావాలి. సామాజిక నేను చెప్తుంది. రాహుల్ గాంధీ రాజ్యాంగం పెట్టుకొని తిరగగానే సమానత్వం రాదు, లేకపోతే రాజ్యాంగం కాపాడంటే సమానత్వం రాదు. రాజ్యాంగాన్ని అతూచా తప్పకుండా అమలు చేసినప్పుడు సమానత్వం వస్తుంది. నీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం రాజ్యాంగానికి వ్యతిరేకమైన నిర్ణయాలు జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో. నువ్వు చెబుతున్న విషయాలకు అన్నిటికీ విరుద్ధంగా పరిపాలన కొనసాగుతుంది. నువ్వు మరి రాహుల్ గాంధీ ఏం పీక్తాడా? ఏం చేస్తాడు? వచ్చినావు ఇక్కడికి, ఎక్కడికి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి హామీ ఇచ్చిన. ఏమైంది మరి హామీలు? ఏమైనా నీ హామీలు? ఎడిపోయినా నీ హామీలు? రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, దుర్మార్గమైన నియంత్రణ పరిపాలన ఇక్కడ కొనసాగుతుంది. పోలీసు రాజ్యం కొనసాగుతుంటే, ఇలా పటేల్ రాజ్యం కొనసాగుతుంటే రాహుల్ గాంధీ మౌనంగా ఉంటాడా? ఎట్లా మౌనంగా ఉంటాడు రాహుల్ గాంధీ? ఏ రకంగా ఉంటాడో మేము చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టినాం, ఖచ్చితంగా నిర్ణయించుకుంటాం. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళు ఎవరు పట్టించుకోవడం మిమ్మల్ని. ఒకడు 50 కోట్లు 100 కోట్లు ఇలా పెట్టుబడులు పెట్టి రాజకీయాలకు వచ్చిండ్రు. 100,000 కోట్ల రూపాయలు పెట్టినోడు ఎవరు వ్యాపారం చేస్తారు రాజకీయాలతో, కానీ ప్రజలకు న్యాయం చేయడు. అందుకే నిరుద్యోగులారా 1 కోటి మంది మీరంతా కూడా కొత్తగా రాజకీయ నిర్ణయం తీసుకోండి, రాజకీయాలకు రండి. లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు వ్యతిరేకమైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మిమ్మల్ని మోసం చేస్తున్న ఈ పార్టీలన్నింటినీ భూస్థాపితం చేయండి. మీరు ప్రజారాజ్యాన్ని నిర్మించండి. ఇవాళ ఆ రకంగా ఆలోచన చేయాలని చెప్పేసి నేను నిధులను కోరుకుంటాను. సరే, ఈ జాతీయ పార్టీలలో ఉన్నది మొత్తం ఎస్సీ ఎస్టీ మైనారిటీలే. మనకి ఏదో ఒక పదవి చెప్పి వాళ్ళ అసలు స్థానంలో వాళ్ళు కూర్చుంటారు. మనం అందరం ఏకమైతే ఈ భోజన రాజ్యం ఖచ్చితంగా వస్తుంది. జాతీయ పార్టీలే కాదు, ప్రాంతీయ పార్టీలలో కూడా అదే పరిస్థితి. కేసీఆర్ పార్టీలు అదే పరిస్థితి. ప్రాంతీయ పార్టీలు కూడా ఇలా ప్రజాస్వామీకరించబడాలి. కాబట్టి ఇవాళ జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా జనాభా దామాష పద్ధతిలో రాజకీయ రిజర్వేషన్ ఉండాలి. జనాభా దామాష పద్ధతిలో వాళ్ళకి ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రి పదవి రావాలి. రెడ్లు ఉమ్మడి రాష్ట్రంలో రెడ్లే ఉంటారు, తెలంగాణలో కూడా రెడ్లు వస్తారా? బీసీలు ఏం కావాలి? మరి ఎప్పుడు రావాలి? ఎప్పుడు? ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు కావాలి? వాళ్ళకు వద్ద అధికారం, వాళ్ళకు వద్ద కార్పొరేషన్ పదవులు, వాళ్ళకు వద్ద ఎమ్మెల్యే పదవులు, వాళ్ళకు వద్ద మంత్రి పదవులు, వాళ్ళకు వద్ద భూములు, వాళ్ళకు వద్ద ఉద్యోగాలు, వాళ్ళకు వద్ద పరిశ్రమలు, వాళ్ళకు వద్ద సినిమా రంగంలో, ఇండస్ట్రీలో, వాళ్ళకు వద్ద రియల్ ఎస్టేట్లో భాగస్వామ్యం? మీకే కావాలా? మీకున్న జనాభా ఎంత, మీరు పరిపాలిస్తున్న ఎంత, ఇంకా మీకే రాజ్యం చేస్తే మరి వీళ్ళు ఎప్పుడు చేయాలి? మరి రాజ్యాంగ బద్ధంగా చేస్తున్నారు, రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తున్నారు వీళ్ళంతా. కాబట్టి ఇవాళ వీళ్ళు క్లియర్గా చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో వాళ్ళు చేయాలి.
ఏదైతే నిరుద్యోగులు ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళంతా 93% వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా. కాబట్టి వాళ్ళు తీసుకుంటే ఈ రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. 59% జనాభా వాళ్ళది ఉంది. ఒకసారి మార్గదర్శి మోతీలాల్ నెహ్రూ లాంటి మహిళల లాంటి వారు నిరాహార దీక్షలు చేశారు. ఇవన్నీ వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చేశారు. రేవంత్ రెడ్డి అంటారు అది రాజకీయ స్వలాభం కోసం ఏం చేయలేదు. ఇప్పుడు అందుకే ఇప్పుడు బక్క జడ్సన్ దళితుడు చేసిండు, మోదీలు ఆయన ఒక లంబడ ఏం చేసిండు, లేకపోతే ఒక అశోక్ చేస్తే ఒక కోచింగ్ సెంటర్ అని చేసిండు. ఇట్లా మాట్లాడే భాష, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇది. వాళ్ళు మనుషులు కదా, దళితుడు అయితే మనిషి కాదా, లంబడైనైతే మనిషి కాదా, కోచింగ్ సెంటర్ పెట్టుకున్న మనిషి కాదా, నీళ్ళక ఏమన్నా బ్లాక్మెయిల్ వ్యాపారాలు చేశాడా, లేకపోతే నీళ్ళకి ఆర్టీఐలు వేసి వాడిని బ్లాక్మెయిల్ చేసి రామోజీరావు మహేశ్వరరావు అని వాని పేరేం పేరు ఆయన పేరు ఆయనను బ్లాక్మెయిల్ చేసి ఈయనను బ్లాక్మెయిల్ చేసి సంపాదించినా కాదు కదా. వీళ్ళంతా కష్టపడి డాక్టరేట్ చదివి పీజీలు చదివి సంవత్సరాల కొద్ది 30-40 సంవత్సరాలంతా కష్టపడి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. దొంగలు కాదు, ద్రోహులు కాదు. వాళ్ళు కదా రాజకీయాలకు రావాల్సింది, వాళ్ళు కదా ప్రజల నాయకత్వం వహించింది. అందుకే నేను నాయకత్వం వహించమంటున్నా. చదువుకున్న వాళ్ళు కదా నేను నాయకత్వం వహించండి. దొంగలు దుర్మార్గులు బక్కాసోర్లు కాదు చేయాల్సింది, వ్యాపారులు కాదు చేయాల్సింది, రాజకీయాలు మీరు చేయాలని చెప్పేసి నేను విద్యార్థులను కోరుకుంటున్నాను.